ఇప్పుడు బ్రో ఆడైనా మగైనా బ్రో అంట, ఈ బ్రోకర్లు ఏంటో నాకు అర్థం కాలేదు. బ్రో బ్రో అని పిలుస్తున్నారు ఏంటమ్మా? అన్నయ్య ఫస్ట్ ఎవరైనా మన పక్కింటికి రాగానే ఆడవాళ్ళైతే అన్నయ్య అని కలిపేసుకునేవాళ్ళు, మగవాళ్ళైతే ఏంటమ్మా అని చెప్పేసి అని ఉండేవాళ్ళు, లేకపోతే బావా బావా అని కలుపుకునేవాళ్ళు. అంటే ఏంటి? అరే నీ స్థానము నా ఇంట్లో, నీ స్థానము నా ఇంట్లో పవిత్రమైనది. నీ చూపులు కానీ, నీ చేష్టలు కానీ, నీ వ్యవహారం కానీ నా ఇంట్లో ఆడవాళ్ళ పట్ల, నా పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి. నేను కూడా నీ యొక్క భార్యని నేను చెల్లెలుగా చూస్తున్నాను, నేను కూడా అలాగే ఉంటానని మైత్రి కూడా అంతే బలంగా ఉండేది. అవునా కాదా? విలువల్ని నేర్పేదే సనాతన ధర్మం తప్ప వీళ్ళు అనుకునేటట్టు ఛాందస భావాలు, ఛాందస చేష్టలు ఇలాంటివన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడేవాళ్ళు చేయొద్దు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కొత్త సంవత్సరం ఏం తీసుకొస్తుంది, కొత్తదనానికి విలువనివ్వద్దా అంటే 14 సంవత్సరాల పసి వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క హార్మోన్స్ స్టార్ట్ అయ్యేటటువంటి స్టేజ్లో నువ్వు ఈ భయంకరమైనటువంటి అలవాట్లను వాడికి గురి చేస్తే వాడి శరీరం రేపొద్దున ఏం కావాలి? మన దేశం యువత ఎక్కడికి వెళ్తుంది? పహారా కాయాల్సినటువంటి బోర్డర్లో పహారా కాయాల్సినటువంటి జవాను కాగలిసినటువంటి దృఢత్వము ఇవాళ ఏ యువతలోనైనా ఉందేమో మీరు చూడండి అమ్మా. ఎట్లా ఉంది అసలు? ఫిజికల్ ఫిట్నెస్ అంటే వీళ్ళకి ఏంటంటే ఓన్లీ జిమ్లు. అరే ఫిజికల్ ఫిట్నెస్ అంటే టైంకి తినడం, మంచి ఫుడ్ తినడం, ఇంట్లో ఫుడ్ తినడం, ఆరోగ్యకరంగా ఉండడం, ఆరోగ్యకరంగా ఆలోచించడం, ఆరోగ్యకరమైనటువంటి సంబంధాల్లో ఉండడం, అలవాట్లలో ఉండడం అనేది ఎవరైనా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వెళ్తాం, చేస్తాం. ఎందుకు పేరెంట్స్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ తీరు అంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కనీసం నిఘా ఉండాలి కదా. వాళ్ళని కూడా వాళ్ళ ఏదైనా అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండాలి కదా వాళ్ళకు కూడా అని మాట్లాడుతున్న పేరెంట్స్కి. విషయం ఏంటంటే పేరెంట్స్కి కావాలి ఇప్పుడు స్వేచ్ఛ. ఒకటి వీళ్ళకి తెలియదు, ఈ సోకాల్డ్ పేరెంట్స్కి ఏమీ తెలియదమ్మా. పిల్లలే చెప్తారు. ఎందుకంటే నేను కాలేజెస్కి, స్కూల్స్కి నేను మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడానికి లైఫ్ కోచ్గా నేను వెళ్తాను. నేను వెళ్ళి నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాను. అందరిలాగా నేను స్పీచ్లు ఇచ్చి రాను. నేను వాళ్ళ చేత మాట్లాడిస్తాను. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి 1-to-1 కూడా నేను ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో చాలామంది పిల్లల వరకు ఏం చెప్తారు అని అంటే, మీరు ఇంత బాగా చెప్తున్నారు, మాకు ఇలా ఉండాలి, ఇలా చేయాలని మా ఇంట్లో చెప్పలేదు మాకు తెలియదు. నిజం చెప్తున్నా, పిల్లల తప్పు కాదమ్మా. బంగారు తల్లులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా బంగారు తండ్రులు, బంగారు తల్లులు, వాళ్ళకి చెప్పేటటువంటి సంస్కారం ఈ పేరెంట్స్లో చాలా వరకు, అందరిలో నేను అనను, చాలామంది పేరెంట్స్ తాపత్రయపడుతున్నారు. కానీ 100% మంది పేరెంట్స్ వీళ్ళు కూడా ఇలాంటి వాటిల్లో పాశ్చాత్య ముసుగులో కొట్టుకుని పోయి గో విత్ ఫ్లో, ప్రవాహానికి కొట్టుకుపోతున్నారు. అది మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది. అది చివరికి మనకు ఊపిరాడకుండా చేసేస్తుంది. అంతే కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇవాళ పబ్కి వెళ్తున్నారమ్మా, ఒక పిల్లవాడు ఖర్చు, ఒక పిల్ల ఖర్చు ఎంత ఉంటుంది? ఒకసారి చెప్పండి మీరు. ఒక నెల ఖర్చు, ఒక నెల ఇల్లు వెళ్ళిపోతుంది. అదే మన ధర్మము, సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడంతా పండగలు ఎవరు చేసుకోవట్లా. న్యూ ఇయర్కి మాత్రం వీళ్ళకి భలే ఓపికలు వచ్చేస్తాయమ్మా. న్యూ ఇయర్కి మాత్రం భలే డ్రెస్సులు వచ్చేస్తాయి. అర్ధరాత్రి వరకు ఉంటారు, తెల్లవారుజామున కావాలన్నా కూడా మెలకుగా ఉంటారు. అదే పండగ పూట సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ఒక గుమ్మం ముందు ముగ్గేయమ్మ అంటే ఈ అమ్మలకి లెగవరు, ఈ అమ్మలకి మెలకువలు రావు. ఏమి లెగుస్తాం, ఏం చేస్తాం అని మాట్లాడతారు. కోసి కారం పెట్టాలి ఒక్కొక్కళ్ళని. బహుశా వేదిక మీద మాట్లాడచ్చో మాట్లాడకూడదు, కానీ నా భావన ఇలాగే ఉంటుంది. నా భాష అందరికీ తెలుసు కాబట్టే నేను ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇవాళ ఒక ఇంటి ముందు ముగ్గున్న ఇల్లును చూపించి నువ్వు ముగ్గు ఎందుకు పెట్టారు, బొట్టు ఎందుకు పెట్టారు, కట్టు ఎందుకు ఉంది, ఇవాళ చాలా మంది మాట్లాడతారు. ఏమండి ఇలా లేకపోతే ఉండదని. ఇవాళ నేను ఎక్కడైనా స్క్రీన్ మీద నేను నా కట్టు బొట్టుని ఏ రోజైనా మార్చాను? ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వేల ఎపిసోడ్స్ చేశాను నేను. ఎప్పుడైనా మార్చి కనిపించాను? జనం నన్నెంత ఆదరిస్తున్నారు, నన్నెంత దగ్గరకు తీయట్లేదు. అంటే ఇలా నీలాగా తానులు చుట్టుకోవాలంటే తానులు చుట్టుకోమని చెప్పట్లేదు, కనీసం మర్యాద పూర్వకమైనటువంటి ఆ వస్త్రధారణ. ఇవాళ చూడండి, నాకు దిమ్మ తిరిగింది. నా అదృష్టంలో దురదృష్టం అనాలా, దురదృష్టంలో అదృష్టం అనాలా, January 1 మా వారి బర్త్డే, మా అమ్మాయి బర్త్డే. ఓకే, ఖచ్చితంగా నేను 31st షాపింగ్కి వెళ్ళాల్సిందే. ఈ రోజు కూడా అదే జరిగింది. షాపింగ్కి వెళ్ళి మా అమ్మాయికి బట్టలు తీద్దామని వెళ్తే మీరు నమ్మరండి, ఆడవాళ్ళందరూ నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకైతే మాత్రం. అసలు ఏజ్ 14 years దగ్గర నుంచి 40+ ఆడవాళ్ళు కూడా ఎంత దరిద్రమైనటువంటి డ్రెస్సులు కొంటున్నారో నేను చెప్పలేనండి. అంటే మరి ఈరోజు పార్టీకి వెళ్ళాలి కదా. ఎస్, పార్టీకి అంటే నీ యొక్క అంగ ప్రదర్శన చేసుకోవడానికి నువ్వు తప్పుదారి పడుతూ నువ్వు అక్కడికి పోతుంటే నేను ఊరుకోవాలా? నీకేమైంది నేను వెళ్తే అంటున్నావు? నువ్వు వెళ్తే నాకేం కాదు,
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళిన దాన్ని ఏం చేస్తున్నావు, నువ్వు తైతక్కలాడుతూ నువ్వు పోస్టులు పెడుతున్నావు. నువ్వు పోస్టులు పెట్టినప్పుడు నా పిల్ల చూస్తుంది. నా పిల్ల చూసినప్పుడు ఏమనుకుంటుంది, యూత్ ఒక మైండ్లో ఏముంటుందమ్మా, నేను ఇది ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మా అమ్మ ఒక రాక్షసి, నన్ను ఎక్కడికి కదలనివ్వదు, నాకు స్వేచ్ఛ లేదు నా ఇంట్లో అని తల్లి మీద వ్యతిరేక భావన వస్తుంది. తల్లిని ఎదిరించి మాట్లాడడం అనేది మొదలు పెడతారు. ఇప్పుడు ఈ తల్లి ఏంటి, ఆడకత్తెరలో పోకచెక్క. పంపించకపోతే ఆ వాటిల్ని కనుక కూతుర్ని కనుక వదలకపోతే తల్లికి కూతురు ప్రేమించదు. వదిలితే కూతురు ఏ ప్రేమలో పడుతుందో, ప్రేమ అనేటటువంటి ఏ కామంలో పడుతుందో, ఎక్కడికి పోతుందో తెలియనటువంటి ఆవేదన ఎంతమంది తల్లుల్లో ఉందో తెలుసా తల్లి? మీరేమన్నా పొయ్యి ఊరికినే ఉంటారా? ఎవరొచ్చారు? నువ్వు గుడ్డలు ఒకటే వేసుకో, రెండు వేసుకో, అసలు వేసుకో, మాకు నీ ఇంట్లో నువ్వు ఉండు, నీ క్లబ్లో నువ్వు ఉండు. అవి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి మా కుటుంబాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దీన్ని మేమెందుకు కోరుకుంటాం? అందుకే మాట్లాడతాం. సనాతన ధర్మము అంటాం, హైందవ సాంప్రదాయము అంటాం. నా సాంప్రదాయం విలువల్ని నేర్పింది, వలువల్ని ఓడదీసుకోమని చెప్పలా, వలువల్లో ఉన్న విలువల్ని చెప్పింది. ఎస్. అండ్ పబ్స్లో ఈరోజు కనుక ఎస్పెషల్లీ మనం కనుక చూస్తే అసలు ఎలాంటి మన మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఎంతంటే మగవాళ్ళు ఒకవైపు, ఆడవాళ్ళు ఒకవైపు. ఆడవాళ్ళే ఇంకెక్కువ తాగుతారు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నా డ్రైవర్ లేడు, క్యాబ్లో వస్తుంటే క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు నాకు, అమ్మ ఈరోజు నేను ఇదే ఆఖరు, నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా, హ్యాపీగా నా పిల్లలతోటి ఉంటాను, నేను రాత్రిపూట నేను ఇంకా తోలనమ్మా అనేసి అని అన్నాడు. ఏమయ్యా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటావా అని చెప్పేసి అని అన్నాను. కాదమ్మా, కొంచెం 10-11 తర్వాత మాకు వచ్చేటటువంటి ఇవి బుకింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఆడవాళ్ళు స్త్రీలు విపరీతంగా తాగుతారమ్మా, విపరీతంగా తాగుతారు. క్యాబ్లో వచ్చి కూర్చుంటారా, బళ్ళును వాంతులు చేసుకుంటారు. పోనీ తుడుస్తామంటారు, తుడవరు. అది అయిపోయిందా, ఒంటి మీద స్పృహ ఉండదు. నాకు ఈ రోజు డ్రైవర్ కాదు, ఎంతోమంది క్యాబ్ డ్రైవర్లు చెప్పారు నాకు, ఒంటి మీద వాళ్ళకి స్పృహ ఉండదు. ఆ మత్తులో ఎక్కడో పెడతారంట లొకేషను, ఏ లొకేషనో పెడతారు, అది ఆ లొకేషన్ ఉండదు. వీళ్ళని ఎక్కడ దించాలో తెలియదు. వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి లొకేషన్కి వెళ్ళేసరికి స్పృహ తప్పిపోయి ఒంటి మీద సోయ లేకుండా పడిపోయి ఉంటారు. వీళ్ళని కుదిపి లేపి ఎందుకంటే ఇతను ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఇంకొక ఇది బుకింగ్కి పోవాలి కదా. ఇతను కుదిపితే మళ్ళీ ఏమొస్తాయోనని తంటాలు, కుదపకపోతే లేపలేరు. కొంత